నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెజ్బుల్లా టెర్రరిస్టులు ఎవరైతే చచ్చిపోయినరు చూడు మన ఇజ్రాయిల్ దాడులల్లా వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద మార్టిర్ల లెక్క చూస్తున్నారు. అంటే ఒక ఉద్యమకారుల లెక్క చూస్తున్నారు. వాళ్లకు పెద్ద జయ కేతనాలు ఎగిరేస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్. రషీద్ అలీ నోన్ యాజ్ శంకర్ శర్మ, ఆయన వైఫ్ పేరు ఆయిషా హనీఫ్ బోగస్ పాస్పోర్ట్లతోని ఆధార్ కార్డులతోని 10 సంవత్సరాలకు పైగా భారత్లో ఉన్నారు అని అంటే రియా బర్డే ముంబైలో మహారాష్ట్రలో అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నది. ఈమెకు శిల్పా శెట్టి భర్త ఉన్నారు రాజ్ కుంద్రా, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. శిల్పా శెట్టి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుంద్రా, ఈమెని వెల్దీ అరబ్ షేకులు ఎవరైతే ఉన్నారో పాకిస్తానీ క్లయింట్లు ఖతార్ ఇంకా దుబాయ్లో ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి కూడా ఈమె సేవలు అందిస్తుండే అని అంటారు. ఒక రోహింగ్యా ఫుట్బాల్ క్యాంప్ నడిపిండ్రు మన కులి కుతుబ్ షా స్టేడియంలో. అంటే మీరు నమ్ముతారా? 9 మిలియన్ల మంది రోహింగ్యాలు భారతదేశంలో ఉన్నారంటే మోదీజీ మనం నిద్రపోవాల్సిన పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా ప్రపంచం మొత్తంలో ఒక మొగోడు ఉన్నాడు అని అంటే నేతాన్ని గర్మే గుస్కే చెప్పి మరీ చెప్పుతో కొట్టొస్తున్నాడు. తువాళ్ళ చెప్పు మడత పెట్టి కొట్టొస్తున్నాడు. ఈ మరణకాండని నాప్తా ఒక్కసారి ఈ ప్రపంచం నుంచి ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది అయితే ఉన్నదో దీన్ని మొత్తం జడు నుంచి తీసేసిన తర్వాత చిత్రగుప్తన చిట్టా మొదలెట్టే కంటే ముందు ఈ న్యూస్ ఏం జరిగిందో దేశంలో కొంచెం మీకు తెలవాలి. ఏందనంటే ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ఉందో మళ్ళా రైజ్ ఆఫ్ రాడికల్ ఇస్లాం కనబడుతుందని చెప్పి ఓపీ ఇండియా స్టాఫ్ ఏదైతే పేపర్ ఉందో అందులో ఈ పేపర్ ఉందో అందులో కథనాలు వచ్చినాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెజ్బుల్లా టెర్రరిస్టులు ఎవరైతే చచ్చిపోయినరు చూడు మన ఇజ్రాయిల్ దాడులల్లా వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద ఏమంటారు మార్టిర్ల లెక్క చూస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెజ్బుల్లా టెర్రరిస్టులు ఎవరైతే చచ్చిపోయినరు చూడు మన ఇజ్రాయిల్ దాడులల్లా వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద ఏమంటారు మార్టిర్ల లెక్క చూస్తున్నారు. అంటే ఒక ఉద్యమకారుల లెక్క చూస్తున్నారు. వాళ్లకు పెద్ద జయ కేతనాలు ఎగిరేస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఒక్క మాట మాట్లాడని ఈ మెహబూబా ముఫ్తీ అదే ఏడనో ఆడ హెజ్బుల్లా టెర్రరిస్టుల మీద జరుగుతున్న దాడిని ఆమెకు బాధేసి ఆమె ఏడుస్తున్నదంట. అంటే వీళ్ళు ఎంత కనెక్టెడ్ ఉంటారు, వీళ్ళ జిందగీల మనుగడ, వీళ్ళు ఎంత డేంజర్ ఉంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగిపోలే. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మెహబూబా అలీ భారతీయ జనతా పార్టీకి ధమ్కి ఇచ్చేస్తాడు. ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది, ఇక ఏదో ఒక రోజు మాదే రాజ్యం వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ ఇవాళ ఎందుకు చెప్తున్నావు గిరీష్, శురువాదే ఇట్లా ఎందుకు చేసినావు గిరీష్ అని అంటే చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే ఇవాళ పాకిస్తానీ ఎవరైతే నేషనల్ ఉన్నారో పాకిస్తాన్లో పుట్టి పెరిగిన ఎవరైతే జింగాని మన మహారాష్ట్రలో ఏదైతే ప్లేస్ ఉందో బెంగళూరులో ఒక ఫ్యామిలీ అరెస్ట్ అయింది జింగానీలో బెంగళూరు దగ్గర ఫేక్ ఐడి కార్డులతోని. పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఏం తెలిసిందనంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి భారత్లకు చొరబడి 2014 నుంచి ఢిల్లీలో 2018 వరకు ఉండి ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలకు పైగా వీళ్ళు అక్కడ ఉన్నారు అని అంటే ఎంత ఘోరాతి ఘోరమైన ఇది సంఘటన అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ రషీద్ అలీ అనే చెప్పి వీళ్ళ దంపతులు, ఇక్కడ ఫోటోలు కూడా నేను వాళ్ళకి పెట్టిన, రషీద్ అలీ నోన్ యాజ్ శంకర్ శర్మ, ఆయన వైఫ్ పేరు ఆయిషా హనీఫ్, ఆమె ఆశా శర్మ లెక్క బెంగళూరులో చలామణి అవుతున్నారు. బోగస్ పాస్పోర్ట్లతోని ఆధార్ కార్డులతోని 10 సంవత్సరాలకు పైగా భారత్లో ఉన్నారు అని అంటే ఇక ఇది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారో మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. వీడికి ఆగిపోలే, ఇంకా ఖతర్నాక్ ఉన్నది. నిన్న బ్లిట్స్ మ్యాగజైన్లో వచ్చిన కథనం ఏందనంటే రీసెంట్లీ మహారాష్ట్ర పోలీస్ కూడా ఒక మహిళను అరెస్ట్ చేసింది. ఎవరు అనంటే రియా బర్డే అలియాస్ రియా అరవింద్ బార్డే, అలియాస్ ఆరోహి బార్డే, అలియాస్ రియా బోనియా షేక్ అని చెప్పి ఇన్ని పేర్లు పెట్టుకొని ఆమె భారత్ పాస్పోర్ట్తోని మన ముంబైలో మహారాష్ట్రలో అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నది. ఈమెకు శిల్పా శెట్టి భర్త ఉన్నారో రాజ్ కుంద్రా, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆయన ఇండస్ట్రీలో కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు. 22 ఏళ్ళ ఈ రియా ఇల్లీగల్ ఇన్ఫ్లేటర్ లెక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇడికి తీసుకొని వచ్చి ఇవాళ రోహింగ్యా కమ్యూనిటీ ఫ్రమ్ మయన్మార్ని మొత్తం ఇడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నది అని అంటే మీరు నమ్ముతారా? ఇది సుమారు ఒక అంచనా వేస్తే 9 మిలియన్ల మంది మయన్మార్ ప్రజలు, రోహింగ్యా ముస్లింలు భారతదేశంలో మొత్తం
ఏమంటారు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు అని చెప్పి విశ్లేషకారుల వాదన. రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే ఈ రియా బాద్రే అసలు ఎట్లా బయటపడ్డది అని అంటే ఈమె సబ్మిట్ చేసిన ఏదైతే ఐడి ప్రూఫ్స్ ఉన్నాయో, ఆమె 10th సర్టిఫికేట్ ఉందో, ఆమె ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉందో, ఆమె స్కూల్ సర్టిఫికేట్ ఉందో, ఇక్కడ డిఫరెంట్ స్కూల్స్ పేర్స్ వచ్చినాయి. ఇది చూసిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు ఈమెని అరెస్ట్ చేశారు. ఈమె వెస్ట్ బెంగాల్ నార్త్ 24 పర్గనాస్, హూగ్లీ అండ్ అచలాపూర్, మన వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ 24 పర్గనాస్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి వచ్చినట్టు ఈమె చెప్తుంది. ఈమె మళ్ళా మహారాష్ట్రలో నివాసం ఏర్పరచుకున్నది. అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా పనిచేసిన ఈ రియా బార్దే అలియాస్ బోనియా షేక్ రాజకుంద్రా ప్రొడక్షన్స్లో కూడా ఎన్నో సినిమాలు చేసిందంటే మీరు నమ్ముతారా? శిల్పా శెట్టి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుంద్రా, ఈమెని వెల్దీ అరబ్ షేకులు ఎవరైతే ఉన్నారో, ధనిక అరబ్ షేకులు అయితే ఉన్నారో, పాకిస్తానీ క్లయింట్లు ఖతార్ ఇంకా దుబాయ్లు ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి కూడా ఈమె సేవలు అందిస్తుండే అని అంటారు. ఇక సేవలే నాకు తెలుసు, ఏమందిస్తుండే మనకు తెలియదు. ఇవాళ ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని భారత సర్కార్ ఏ రకంగా పట్టుకుంటుంది, ఏం చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. ఈ ప్రశ్న మీ మది లోపల కూడా రావాలా? ఈ ప్రశ్నకు సమాధానం భారత సర్కార్ కూడా తొందరగా చూడాలా, ఇయ్యాలా, మీరు కూడా ప్రశ్నించాలా. ఎందుకు ప్రశ్నించాలి గిరీష్ అని అంటే మనమేం పెద్దగా దూరం లేము తెలుగు రాష్ట్రాలలో. రోహింగ్యా ఫుట్బాల్ క్యాంప్ నడిపినరు మన కులి కుతుబ్ షా స్టేడియంలో అంటే మీరు నమ్ముతారా? 2018లో నేను తీసుకొని వచ్చిన, నేను ఏదైనా మాట్లాడితే ఆధారాలతోనే మాట్లాడతా. ఇప్పటిదాకా మీకు ఆధారాలే చూపించినా, ఇప్పుడు కూడా ఆధారాలే చూపిస్తా. ద బ్యూటిఫుల్ గేమ్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో June 24, 2018కి వచ్చిన 3 గంటలకు వచ్చిన కథనం, 3 PM వచ్చిన కథనం, హౌ రోహింగ్యా రెఫ్యూజీస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫైండింగ్ రెస్పైట్ ఇన్ ఫుట్బాల్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. ఓపీ ఇండియా ప్రకారం కూడా ఇలా కథనాలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి అంటే 2018లో ఈ రోహింగ్యాలు మన ఫుట్బాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. ఇది ఎవరు అరేంజ్ చేసిండ్రు అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఆఫ్ రెఫ్యూజీస్ UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ ఈ మ్యాచ్ని అరేంజ్ చేసిండ్రు. సెవెరల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఎవరైతే ఉన్నాయో, వీళ్ళందరూ ఈ ఫుట్బాల్ మ్యాచ్కి సపోర్ట్ చేయడానికి కూడా వచ్చారు. వన్ ఆఫ్ దెమ్ ఏదైతే ఉన్నదో రోహింగ్యా హ్యూమన్ రైట్స్ అనండి మాట్లాడతారు. ఇక్కడ రాసిన నేను రోహింగ్యా హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అని చెప్పి వీళ్ళు ఆ సంస్థకు కూడా మద్దతు తెలిపినరు, ఆ ఫుట్బాల్ మ్యాచ్కి మద్దతు తెలిపినరు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక లోకల్ ఏదైతే రోహింగ్యా గ్రూప్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ఏదైతే ఇప్పుడు ఉన్నది కదా, ఇది నేను చూపిస్తున్నది మనం ఏమంటారు రోహింగ్యా హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అని చెప్పి ఏదైతే పెట్టారు కదా, వీళ్ళు ఏమని చెప్తారంటే మేము ఒక లోకల్ నాన్ గవర్నమెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యంగ్ రోహింగ్యా యాక్టివిటీస్ల కోసము న్యూఢిల్లీలో పెట్టినాము, వాళ్ళ సేవల కోసం పెట్టినాము. ఎవడయ్యా జాగిరని పెడతారు రాబాయ్, నాకు అర్థం కాదు. మీ అయ్యా జాగిర్లను పెడతారా లేకపోతే ఏమని పెడతారు? రెఫ్యూజీలను అంటే భారతదేశానికి ఒక పెద్ద అదే మన చుట్టాల ఏదో మన అత్తగారింటికి వచ్చినట్టు వచ్చిపోతున్నారు వాళ్ళు. ఏం మజాక్ అయిపోయిందా? ఎక్కడికైనా వస్తుంది అని అంటున్నా. వీళ్ళందరి మీద చర్యలు స్టార్ట్ కావాలని అంట. వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే ఒక 16 టీంలల్లో పార్టిసిపేట్ చేసిర్రు. 16 టీంలు ఫుట్బాల్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తే అందులో 3 టీంలు రోహింగ్యా క్యాంప్లకే వచ్చినాయి. మన జల్పల్లి, కిషన్బాగ్ అండ్ బాలాపూర్ ఏవైతే రెఫ్యూజీ క్యాంపులు ఉన్నాయో అక్కడి నుంచి ఈ 3 క్యాంపులు వచ్చి ఫుట్బాల్ ఆడిపించింది కూడా కేసీఆర్ సర్కార్. కేటీఆర్ కూడా వచ్చింది అనుకుంటా. ఈ 3 టీంలు ఏవైతే రోహింగ్యా ఫుట్బాల్ అకాడమీ వచ్చినాయో, రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ కిషన్బాగ్ అండ్ రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ హైదరాబాద్ అని పేరు పెట్టుకొని వచ్చిండ్రు. జనరల్ మేనేజర్ సేవ్ ద చిల్డ్రన్, వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ ది ఈవెంట్ ఏం మాట్లాడతాడంటే The objective increases the visibility of the refugees here. We say refugees, we are mainly talking about Rohingya refugees, since in this region they constitute the majority of all the refugees. అంటే మెజారిటీ ఏమైతుందో మీకు సంబంధం లేదు, మెజారిటీ వల్ల బాధలేందో మీకు సంబంధం లేదు. ఈ సంస్థ జనరల్ మేనేజర్ సేవ్ ద చిల్డ్రన్ వచ్చి ఏమంటాడంటే ఈ రోహింగ్యాలే ఈ రెఫ్యూజీలలో మెజారిటీ ఉన్నారు, వాళ్ళకు కొన్ని మనం వినలేని సేవలు చేయాలా, వాళ్ళకి ఆధార్ కార్డులు లేక వాళ్ళ పిల్లలు చదవలేకపోతున్నారు, ఉన్నోళ్ళకే చక్కగా చదవనిస్తలేరు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు తెలంగాణలో. ఇప్పుడు ఈ రోహింగ్యా పిల్లలకు మనము ఆధార్ కార్డులు ఇప్పించి వాళ్ళకి చదివిపించాలని ప్రయోజకులను చేసి మన గుండెలలో గడ్డపార మనమే దించుకోవాలన్నమాట. దీనికి మీరు ఏకీభవిస్తారా కాదా? నాకు ఒకసారి ఆన్సర్ చెప్పండి. గిరీష్ నీకు మానవత్వం లేదా అంటే నాకు అస్సలు లేదు ఈ రోహింగ్యాల మీద. నేను కట్టర్గా చెప్తున్నా, నాకు ఈ రోహింగ్యాల మీద అస్సలు లేదు. నేను భారతీయుడు లెక్కనే శాస్తా. వీళ్ళొద్దు మనకు. తెచ్చుకున్న చెత్త సాలు, దులుపుకుంటున్న దుమారం సాలు, ఇక మనకి ఇదంత అవసరం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏందనంటే సార్, ముస్లిం లీడర్లు ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో కూడా వాళ్ళు ఏం మాట్లాడినారంటే
వాడెవడు అన్నది మనకు సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీని ఓడగొడుతున్నాడు అని అంటే వాడికి మనం ఖచ్చితంగా ముస్లిమ్స్ అందరం ఒకటై ఓటేయాలా, ఎట్టి పరిస్థితుల్లో వాడిని గెలిపించుకోవాలా. మన మెయిన్ అజెండా భారతీయ జనతా పార్టీని ఓడగట్టడమే మన అజెండా. ఎవడెవడైతే భారతీయ జనతా పార్టీకి ఖిలాఫ్ ఉంటాడో వాళ్లకు ఖచ్చితంగా మనం మద్దతు తెలపాలా అని చెప్పి ముస్లిం లీడర్లు మాట్లాడిన సందర్భాలు ఎన్నెన్నో. ఇవాళ డెవలప్మెంట్ అండ్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో ఎవడోడగొడతాడు. షేక్ హసీనా ఈజ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. షేక్ హసీనా ఇవాళ బంగ్లాదేశ్లో ఎంత డెవలప్మెంట్ చేసిందో మనం అందరం చూసినాం. డెవలప్మెంట్ చేసిన తర్వాత షేక్ హసీనాకి ఏం మిగిలింది అని అంటే మనం అందరం చూసినాం. ఆమెని బంగ్లాదేశ్ నుంచే తరిమి మెడలు పట్టి నూకేసిండ్రు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఎంతోమంది పత్రికా విలేకరులు కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటుండ్రు ప్రజలతోని. వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళు ఏమన్నారంటే మోదీ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు నెలకొల్పి మా జమ్మూ అండ్ కాశ్మీర్ శాంతి ఉన్నది, స్కూళ్ళు డెవలప్ అయినాయి, కాలేజీ డెవలప్ అయినాయి, రోడ్లు డెవలప్ అయినాయి, మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, మేము అప్పుడు రాళ్ళు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, మాకు అల్గావాదీలతో ఇప్పుడు సంబంధం లేదు. కానీ ఓటు ఎవరికి వేస్తావనంటే మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్కి వేస్తా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయవనంటే నేనే ఎందుకు వేయవు అని చెప్పి విలేకరులు ఎంఫసైజ్ చేసి స్ట్రెస్ చేసి ఒత్తి మాట్లాడినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలా అజెండా కేవలం భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడమే. మోదీ గారితో చెబుతూ మీకు కూడా ఒక ముచ్చట అప్రమత్తం చేస్తున్న ఫ్రెండ్స్, ముస్లిం ఓటర్లు చాలా స్మార్ట్ ఓటర్లు. వాళ్ళు ఎక్కడెక్కడైతే మైనారిటీలలో ఉంటారో అక్కడక్కడ డెమోక్రసీ పేరు మీద ఉద్యమాలు చేస్తారు. ఎప్పుడెప్పుడైతే వాళ్ళు మెజారిటీకి వస్తారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ రూలర్ లెక్క అయిపోతారు. స్ట్రాంగ్ రూలర్ లెక్క అయిపోయి డంకేపే చోట్ ఇట్లానే ఉంటాం, మేము ఇట్లానే బతుకుతాం, మేము ఇట్లానే చేస్తాం, మీరు మార్చుకోవాలా, మా పద్ధతులకు మీరు మారాలా అని చెప్పి పోకడ మాటలు, పొడిసే మాటలు, ఆ తర్వాత జిందగీలే పొడిసేటివి తయారవుతాయి. ఇది ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో మనం చూస్తలేమా, యూరోప్లో ఈ సెగ తలుగుతలేదా, అమెరికాలో ఈ సెగ తలుగుతలేదా, చైనా దీన్ని ఎట్లా అరికట్టిందో మీరు చూడను. అలానే ఫనాటిక్ ముస్లిమ్స్ పిచ్చోళ్ళు అని చెప్పి డిటెన్షన్ సెంటర్లలో పెట్టి తొక్కుతారు. ఇవాళ నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి పాదాభివందనం చేసి చెప్తున్నా, సార్ అభివృద్ధి మీరు చేసిండ్రు, చేయలేమని అంటలేము. ఈరోజు దీని మీద మాట్లాడాలి. ఈరోజు హైదరాబాద్లో ఒక ఫుట్బాల్ క్యాంపులు నడుస్తున్నాయన్నా, రియా బార్దే లాంటి అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీ మీద వాళ్ళు వచ్చేసి రాజ్ కుంద్రా ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుబాయ్ షేకులకు, వెల్దీ పాకిస్తానీలకు వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు అని అంటే వీళ్ళ నెట్వర్క్ ఎంత పెరుగుతున్నది. 9 మిలియన్ల మంది రోహింగ్యాలు భారతదేశంలో ఉన్నారంటే మోదీజీ మనం నిద్రపోవాల్సిన పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది అని చెప్తున్నాను. ఈ కంటెంట్కి ఇట్లా మీకు నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది మన ఆస్థ. చివరగా నేను ఏం చెప్తున్నానంటే గృహమంత్రికి అండ్ పిఎంఓకి, సార్ ఇక మనం కుంభకర్ణ నిద్ర లేవాల్సిందే. ఎందుకు లేవాల్సిందే అని అంటే ఆసాం ముఖ్యమంత్రి హేమంత బిస్వా గారు కూడా ఒక మాట అన్నారు, ఇవాళ నేను గట్టిగున్నా కాబట్టి నడుస్తున్నది, కాకపోతే ఇలా పర్సంటేజ్ ఎట్లా పెరుగుతున్నది, ఎవడెవడు ఎడికేని వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఈ చొరబాటుదారులు ఎవరు, వీళ్ళని మనం అడ్రస్ చేయకపోతే భారత్ని కోల్పోతాము త్వరలో. వీళ్ళ పర్సంటేజ్కి ఇట్లా పెరిగిందని అంటే కథం. ఈ స్మార్ట్ ఓటర్లు చాలా స్మార్ట్గా ఓట్ చేస్తారు, ఐకమత్యంగా ఓట్ చేస్తారు. హిందూ చైతన్యం ఉన్నదా అనంటే బరాబర్ ఉన్నది. అందుకే ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. హిందూ చైతన్యం గట్టిగా లేకపోయిన ఉంటే మోదీ గారు ప్రధానమంత్రి ఉండకపోతుండే. కాకపోతే ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ టు దట్ మ్యాటర్ మనం గ్లోబల్ పొజిషన్ ఎట్లా ఉన్నాము అని పక్కకు పెడితే మనం భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా గల్లీన ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, గుస్పేటియాలు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళని బయటికి గుంజి వాళ్ళ దేశాలకు ప్యాక్ చేసి పార్సల్ చేసేయాలా అని చెప్తా. లేకపోతే ఎలక్షన్లు మన చేతిలో ఉండయి, ఆ తర్వాత మీ సెలక్షన్లు మీ చేతిలో కూడా ఉండయి. అంచెలంచెలుగా భారత భూభాగాన్ని కోల్పోవాల్సిందే. మేము చెప్పింది ఇట్లా ఏమైనా తప్పైతే ఉత్కారేయండి, కానీ ఆధారాలు పెట్టురు. మేము అన్ని ఆధారాలు పెట్టి మాట్లాడినాం. భారత్ మాతాకి జై. లేదు అంటే ఒక నలుగురికి షేర్ చేయండి. వీడికి ఆగిపోతుందా? వీడికి ఆగిపోదు. ఇలా ప్రపంచం మొత్తంలో ఒక మొగోడు ఉన్నాడు అని అంటే నేతాన్యు. గర్మే గుస్కే చెప్పి మరీ చెప్పుతో కొట్టొస్తున్నాడు. తువాళ్ళ చెప్పు మడత పెట్టి కొట్టొస్తున్నాడు. ఇరాన్, హమాస్, హెజ్బుల్లా ఒక్కొక్కడిని ఉత్కారేస్తున్నాడు. ఆఖరికి ఇరాన్ ఎవరైతే మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయో ఆ సెక్యూరిటీ ఏజెన్సీస్లలో మెయిన్గా అలా స్పై ఏజెన్సీలలో కూడా ఇజ్రాయెల్ స్పైస్ ఉన్నారు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ స్పై ఏజెన్సీస్ ఉన్నాయి, మొసాడ్ ఉన్నది అని అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే వాళ్ళు చేస్తారు అట్లనే. ఇవాళ నువ్వు మంచిగా కడపారా తిని సండాస్ పోదామన్నా భయం అవుతుంది, ఇక్కడ సండాస్లు వెళ్ళిపోతాయని.
ఏదైనా కమ్యూనికేషన్ చేసుకొని ఫోన్ ఎత్తుదామని అన్నా సెల్ ఫోన్ భయం అవుతున్నది. దిస్ ఈజ్ ద వే. ఈ గుస్పేటి వాళ్ళని బద్దలు వలగొట్టాల. మన నసరల్లనో పేరు ఉంటుంది వాడిది, హెజ్బుల్లా టెర్రరిస్టు. ఏ రకంగా చంపిరు తెలుసా ఫ్రెండ్స్? ఒక 4-5 జెట్లు సూపర్ స్పానిక్ స్పీడ్లల్లా లొకేషన్ ఎవరైతే వాళ్ళకు టిప్ దొరికిందో, ఇరాన్ల నుంచి ఏదైతే టిప్పు దొరికిందో, మళ్ళీ బంకర్లలో ఉన్నాడు మనోడు, బిల్డింగ్లలో కూడా లేడు. నసరల్లా అని అంటారు కదా, అక్కడ బంకర్లు ఉండే. బంకర్ల కనీసం 10-15 మీటర్లు 30 మీటర్ల లోపలనే ఉన్నాడు. అయితే కనీసం ఒక 4-5 ప్లేన్లను తిప్పి జిగ్జాగ్ ప్యాటర్న్లలో పోయి మ్యాక్స్ స్పీడ్లలోకి వచ్చి ఆ లొకేషన్ దగ్గరికి రాగానే మ్యాక్స్ స్పీడ్ వచ్చి ఇలా దగ్గర ఉన్న టెక్నాలజీ చూడండి మీరు. ఆడు ఇదైతే వీడియో రికార్డ్ చేస్తున్నాడు అసలు ఆ వాయిస్ని కన్ఫర్మ్ చేసి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎవడైతే టిప్ ఇచ్చిన లొకేషన్ అండ్ టు దట్ మ్యాటర్ ఈ వాయిస్ వినిపించిన లొకేషన్ ఏదైతే మ్యాక్ 1 స్పీడ్లో పోయినప్పుడు కూడా ఒక బూమ్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. అది వెంది జెట్ స్పీడు మన సౌండ్ స్పీడ్ కంటే పెరుగుతుందో అప్పుడు అది బూమ్ సౌండ్ అది చేస్తుంది. ఆ సౌండ్లో కూడా ఈ సౌండ్ని కనిపెట్టి వీడు ఉన్నాడు అని చెప్పి ఆ టెక్నాలజీ ఏందో ఆ దేవుడికి ఎరుకు వాళ్ళకి పాదాభివందనం చేయాలా. బాంబు వేసి పెడతాడు, బాంబుతో సావలే, కార్డియాక్ అరెస్ట్ అయ్యి భయవన్కి చచ్చిండాడు. అది ఇజ్రాయెల్ అంటే. ఇగో ఇది గుసాంచుడు అంటే, ఇగో ఇది గుసాంచి పైజామా ఇప్పి 7-3 గిటార్ కొట్టుడు అంటే ఇదే. ఇట్లాంటి తత్వం షురూ కావాలి యావత్ ప్రపంచంలో. వీళ్ళకు ఒకటే ఒక మందు, వాళ్ళ అర్థమయ్యే జవాబులనే వాళ్ళకు తిప్పి కొట్టాలి. ఇది మీరు దీన్ని ఏకీభవిస్తున్నారు అని చెప్తున్నా. ఇరాన్ ఇలా మిజైల్స్ వేసింది, కొన్ని క్లస్టర్ బాంబ్స్ కూడా వాడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ షూర్, బట్ 2 వారాల తర్వాత మళ్ళా తాండవ్ షురు అవుతుంది. నేతాన్యూ ఈయన స్వాగ్ చూస్తే వాళ్ళకు సావే. నేతాన్యూ స్వాగ్ చూస్తే ఈ హిజ్బుల్లా గాళ్ళకు, హమాస్ గాళ్ళకి వీళ్ళందరికీ సావే. ఆడ ఎన్ని ప్రాణ నష్టం అవుతుందో తెలుసా అని అంట. మీరు తీసుకోబోయి మీరే షురువాత్ చేసిరే కదరా. ఆయన నేతాన్యూ గారు మాట్లాడుకుంటా ఇరాన్ ప్రజలకు కూడా అన్నారు. ఏమన్నారంటే, మాకు తెలిసి తెలియక ఏమైనా దాడులు మీ మీద జరిగితే అది మాకు తెలియదు, కానీ కాకపోతే ఇజ్రాయెల్ కేవలం టెర్రరిస్టులనే టార్గెట్ చేస్తుంది, అది మీ మనస్సాక్షి మీద చేయబెట్టుకొని చెప్పుండ్రి, మేము ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చినామా, మీకు నేను మాటిస్తున్నా ఈ మరణకాండ నేను ఆపుతా. ఒక్కసారి ఈ ప్రపంచం నుంచి ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది అయితే ఉన్నదో దీన్ని మొత్తం జడు నుంచి తీసేసిన తర్వాత ఇరాన్ ప్రజలకు నేను మాటిస్తున్నా అని చెప్పి తన స్పీచ్లో మొన్న మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడాడు. ఇది కాన్ఫిడెన్స్ అంటారు. ఇవాళ అమెరికన్ వార్షిప్లు కూడా ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ ఏవైతే మిజైల్స్ ఇడుస్తున్నదో దానికి మద్దతుగా కూడా ఎక్కడెక్కడైతే ఆ ఇజ్రాయెల్ వాటర్స్ ఉన్నాయో అక్కడికి ఎంటర్ అయింది. సో రష్యా దీని మీద ఏం స్టెప్ తీసుకుంటుంది అన్నది తెలియదు. సో లెట్ us see and wait and watch. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనసా వాచా కర్మన దేశం కోసం తన ధర్మం కోసం పోరాడుతున్న ఇజ్రాయెల్కి ఖచ్చితంగా మనమందరం సపోర్ట్ చేస్తామని భావిస్తూ భారత్ మాతాకి జై. దేశ ప్రేమ అంటే ఇది బ్రదర్.